బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ హై టెన్షన్ కొనసాగుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ సడన్ గా అటాక్ చేసింది. మిసైల్స్ తో దాడులకు దిగింది ఇజ్రాయెల్ సైన్యం. గల్ఫ్ తీరంలోని ఇరాన్ స్థావరాలపైన భారీ మిసైల్స్ తో దాడి చేసింది ఇజ్రాయెల్. అయితే ఈ దాడుల్లో 100 మందికి పైగా మరణించారు. యుద్ధ కష్టాల్లో ఇరాన్ ఇప్పుడు చిక్కుకుందని చెప్పాలి. 13 రోజులు నాన్ స్టాప్ గా దాడులు చేసింది అమెరికా. అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా వరుస దాడులు అయినా ఇరాన్ పోరాడుతూనే ఉంది. ప్రస్తుతం దాడులని ఆపేసినట్టుగా చెప్పారు ట్రంప్ దాడులను ఆపినా కూడా ఇరాన్ని ఇజ్రాయెల్ మాత్రం వదిలిపెట్టడం లేదు. మరోవైపు సౌదీలోని భారీ ఆయిల్ రిఫైనరీలపైన కూడా హౌతీలు దాడి చేశారు. ఈ ఘటనతో ఆరంకో కంపెనీకి లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సో సడన్ అటాక్ ఆన్ ఇరాన్ బై ఇజ్రాయెల్. సో అమెరికా మేము దాడుల్ని ఆపేస్తున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పినా కూడా ఇజ్రాయెల్ మాత్రం ఆపడం లేదు. వాస్తవానికి ఈ యుద్ధం అమెరికా ఇరాన్ మధ్య మరలడానికి గల కారణం ఇజ్రాయెల్ ఏం చేస్తూ ఉండేది, ప్రతిసారి లెబనాన్, సిరియా, ఇక్కడ ఫలిస్తానీ వేరుపాటువాదాన్ని కొంత తొక్కిపెట్టేందుకు లెబనాన్ పై అటాక్ చేస్తూ ఉండేది. లెబనాన్లో కొంత విధ్వంసకర వాతావరణం సృష్టిస్తూ ఉండేది. గాజా స్ట్రిప్ పై అటాక్ చేస్తూ ఉండేది. సో ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఆ గాజా స్ట్రిప్కి అండ్ లెబనాన్ లాంటి దేశాలకి, ప్రాక్సీ దేశాలకి సహాయం అందించింది, సిరియాకి అందించింది. సో ఎప్పుడైతే ఈ సహాయం అందిస్తూ వెళ్తోందో ఇరాన్, సో అప్పుడు ఇజ్రాయెల్ స్కెచ్ ఇరాన్పై వేసింది. నన్ను టార్గెట్ చేయమని చెప్పి నువ్వు వేరే దేశాలకి, చిన్న చిన్న దేశాలకి సహాయం చేస్తావని చెప్పి ఎప్పుడైతే ఇజ్రాయెల్ కన్ను ఇరాన్పై పడిందో, ఇరాన్ అటాక్ చేస్తుంది అనేటువంటి అనుమానంతోనే ఇజ్రాయెల్ ముందుగా ఇరాన్ని ఢీకొట్టింది. దీనికి ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ కూడా కాస్త మొదట యుద్ధం ఎలా మొదలైంది అంటే ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేసింది. ఆ తర్వాత ఇరాన్ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టి ఇజ్రాయెల్పై అటాక్ చేస్తూ ఉంటే తమకున్నటువంటి ఐరన్ డోమ్ శక్తితో కొన్నిటిని సమర్థవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని మాత్రం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ ప్రాంతంలో కానీ, జెరూసలేం లాంటి ప్రాంతాల్లో కానీ కొన్ని కీలకమైన ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కానీ బ్లాస్ట్ అయిపోయి చాలా తీవ్రంగా ఇజ్రాయెల్ కూడా కొంత నష్టపోయింది. సో ఇలా సుమారుగా వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా పలుమార్లు ఊరికనే 2 దేశాలని హెచ్చరించి మీరు ఆగిపోండి అని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత ఏ దేశమూ ఆగలేదు. డైరెక్ట్గా అమెరికాని రంగంలోకి దిగి అమెరికాని మళ్ళీ ఇజ్రాయెల్కి సపోర్టుగా ఇరాన్పై యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలా మొదలైంది 2025 జూన్లో నుంచి ఈ యుద్ధం. ఆ తర్వాత 12 రోజుల పాటుగా వార్ జరిగింది. 12 రోజుల తర్వాత మళ్ళీ యుద్ధం ముగిసింది. ఇక మళ్ళీ మొదలైంది 2026 ఫిబ్రవరి 28న. మొదటిసారి అమెరికా, ఇజ్రాయెల్ డైరెక్ట్గా అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని సుమారుగా కొన్ని దశాబ్దాల పాటుగా 4 దశాబ్దాలకు పైగా ఇరాన్ దేశానికి సుప్రీం లీడర్గా ఉన్నటువంటి అలీ ఖమేనీ టార్గెట్ చేసి కొడితే దెబ్బకు అదే రోజుకి చచ్చిపోయాడు ఆయన. హీఈస్ డెడ్, హీఈస్ నో మోర్. అంతక్రియలు కూడా పూర్తయిపోయాయి మొన్నే ఫిబ్రవరి 28 నేను చెప్తోంది. అయితే ఆ రోజు నుంచి వరుసగా ఇక యుద్ధం కొనసాగుతుంది. మధ్యలో ఒక వారం రోజుల పాటుగా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ పేరుతో, చర్చల పేరుతో మాత్రమే అటు ఖతార్లో, పాకిస్తాన్లో, స్విట్జర్లాండ్లో చర్చలు జరుగుతున్నా అడపాతడపా మిసైళ్లు పడ్డాయి, అడపాతడపా డ్రోన్స్ పడ్డాయి. కానీ నాకు తెలిసి ఒక 4 to 5 days టు మై నాలెడ్జ్ మాత్రమే గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ భయంకరమైన యుద్ధం మొదలైంది. ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కొన్ని 2 నౌకలు దాటేందుకు ప్రయత్నం చేస్తుంటే ఇరాన్ అటాక్ చేసిందో, ఆ నౌకల్ని తిప్పికొట్టడంలో భాగంగా ఇరాన్ అటాక్ని అమెరికా తీవ్రంగా పరిగణించి మళ్ళీ మిసైళ్లతో డ్రోన్ ఫెసిలిటీస్ని, మిసైల్ ఫెసిలిటీస్ని, అంటే రిజర్వ్స్ ఫెసిలిటీస్ ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటువంటి ఒక గోడౌన్లని అటాక్ చేయడం మొదలుపెట్టింది అమెరికా. అయితే అమెరికా మళ్ళీ ఏం చెప్తోంది, ఇప్పుడు మేము కొంత సైలెంట్ అయిపోతాం, దాడులను ఆపేస్తాం. ఎస్, మేము దాడులను ఆపుతున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడుల్ని ఆపడం లేదు. ఇజ్రాయెల్ సడన్గా అటాక్ చేసిన కోస్టల్ ఏరియాస్లో ఉన్నటువంటి పోర్ట్స్ పైన ఇరాన్ దేశాన్ని చుట్టుముట్టే విధంగా ఇజ్రాయెల్ మళ్ళీ భయంకరంగా మిసైళ్లతో విరుచుకుపడింది. సో ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు, ఇజ్రాయెల్పై అదే రకమైన అటాక్ దిగడానికి సిద్ధం అవుతోంది. సో ఇటు ఓవైపు అమెరికా, ఓవైపు ఇజ్రాయెల్, మధ్యలో వాళ్ళ ప్రాక్సీ దేశాలపైన, అంటే ఉదాహరణకి యెమెన్ లాంటి దేశంలో ఉన్నటువంటి హౌతీ రెబెలెన్స్ పైన, మిలిటెంట్స్ పైన సో ఆయన చాలా భయంకరంగా మళ్ళీ దాడులు చేయాల్సి వస్తుంది. ఇక్కడ సౌదీలు కూడా, సో సౌదీ దేశం కూడా ఇక్కడ అటాక్ చేస్తోంది. సౌదీ హౌతీలపై అటాక్ చేయడం, ఇరాన్ ఇజ్రాయెల్పై అటాక్ చేయడం, ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేయడం, ఈ 2 దేశాలు ఇజ్రాయెల్ అమెరికా 2 కలిసి ఇరాన్పై అటాక్ చేయడం. సో యాజ్ ఆఫ్ నౌ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ అక్కడ
ఆ పీఠాన్ని అధిరోహించారు. ఆయన కూడా ఇప్పుడు ఎక్కడా కూడా పబ్లిక్లో అందుబాటులో లేరు. తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంరక్షణలో ఇప్పుడు ఆయన ఉన్నారు అనేటువంటి చర్చలు పెద్ద మొత్తంలో వారం 10 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. సో ముస్తఫా ఖమేనీ లేడు అనేటువంటి వార్తలనే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ చెప్తుంది. హీ ఈజ్ డెడ్. తండ్రితో పాటు కొడుకు కూడా చచ్చిపోయాడు అనేది ఈ ఇరు దేశాలు చెప్తున్నాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడో సేఫ్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ అండర్లో ఉన్నట్టుగా చాలామంది చర్చిస్తున్నారు. సో ఏదేం జరిగినా ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేయడం, ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. కోస్టల్ ఏరియా పోర్ట్స్ దగ్గర ఈ అటాక్ జరుగుతోంది. ఈ కోస్టల్ పోర్ట్స్ దగ్గర జరిగేటువంటి అటాక్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఇరాన్. సో ఎన్ని చేసినా, ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పడినా కూడా డెఫినెట్గా మేము అంతకంతకి అటాక్ సిద్ధంగా ఉన్నామనే ఇరాన్ సంకేతం ఇస్తోంది. ఆ రకంగానే ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒకసారి నిన్న జరిగినటువంటి ఇరాన్ పై అటాక్ని, ఒకసారి ఆ పోర్ట్స్ దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. طقوا السلام ఈ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ ఇంకా సడన్గా అటాక్ చేయడమే కాదు, ఇంకా భయంకరంగా కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెప్తోంది. బికాజ్ లెబనాన్ నుంచి వారికి పూర్తిగా ఒక థ్రెట్ ఉంది ఇజ్రాయెల్కి. సో లెబనాన్కి ఆయుధాలను సమకూరుస్తోంది ఇరాన్. ఇది డైరెక్ట్గా ఓపెన్ సీక్రెట్. చాలా రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, ముఖ్యంగా ఇజ్రాయెల్ దీన్ని పదే గంటాపదంగా చెప్తారు. సో ఎప్పుడైతే లెబనాన్కి ఆయుధాలు అంతాయో, లెబనాన్ ఏం చేస్తుందంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్కి, అంటే వాళ్ళకి లెబనాన్కి సౌతర్న్ వర్డ్స్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రాంతం మొత్తాన్ని కూడా తన వైపుగా తిప్పుకోవడం కోసం, తమ ఆధీనంలోకి తీసుకోవడం కోసం, అక్కడ పలిస్తానీల యొక్క వేరుపాటువాదాన్ని సహకరించి పలిస్తానీలను ఒక దేశంగా ప్రకటించడం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ లెబనాన్ అటాక్ చేయబోతోంది. సో ఎప్పుడైతే మిసైల్స్, డ్రోన్స్ లెబనాన్కి ఆర్థిక సహాయం వెళ్తుందో, ఆర్థిక సహాయం వెళ్ళినప్పుడల్లా ఇటువంటి ఒక భయంకరమైనటువంటి దాడికి వీళ్ళు పాల్పడుతున్నారు. సో ఏదేం జరిగినా ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అటాక్స్ మరింతగా రిటిలియేట్ చేస్తామని ఇరాన్ చెప్తోంది. సో ఇరాన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. డెఫినెట్లీ విల్ సస్పెండ్ retaliatory attacks as long as the US and its allies maintain the current pause in military options. సో పక్కాగా మేము తిప్పికొడతాం, మాపై జరిగిన దాడికి 24 గంటల్లోనే సమాధానం చెప్తామనేది ఇరాన్ చెప్తున్నమాట. సో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మళ్ళీ భయంకరమైనటువంటి యుద్ధంలోకి దిగుతున్నాయనే దానికి ఒక బిగ్గెస్ట్ సంకేతం అండ్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మరి ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తుంది? ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూతపడిపోయింది, ఎటువంటి రాకపోకలు లేవు. రోజుకి సగటున గతంలో ఒక 300 నుంచి 400 నౌకలు అటు ఇటుగా ప్రయాణించేవి, రవాణా ఉండేది ఆ జలసంధి గుండా. కానీ ఇప్పుడు కేవలం 3 నౌకలు అటు ఇటుగా ప్రయాణం అవుతున్నాయి. 3 నౌకలు అంటే 3 నౌకలు అవుతున్నాయి. లాస్ట్ 48 అవర్స్గా సుమారుగా రోజుకి 24 అవర్స్లో 3 నౌకలు మాత్రం అటు ఇటుగా రవాణా అవుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎటు చూసినా కూడా కొంత భయంకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. మళ్ళీ కొంత సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆయిల్ విషయంలో కానీ అనేక రకాలుగా, మళ్ళీ గ్యాస్ విషయంలో కానీ అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో అట్ ది సేమ్ టైం ఇటు రెడ్ సీ దగ్గర ఉన్నటువంటి బాబెల్ మండేబ్ని కూడా హౌతీలు తమ అండర్లోకి తీసుకుని అటువైపు నుంచి కూడా రవాణా జరగడం లేదు. సో ఇజ్రాయెల్ ఎంత ఎక్కువగా ఇరాన్పై అటాక్ చేస్తే ప్రపంచ దేశాలు అంత ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇరాన్ అటాక్ చేయడం పక్కన పెడితే మనకు రావాల్సినటువంటి ఆయిల్ మాత్రం కొంత కంట్రోల్ చేస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్. కాబట్టి అంతే భయంకరమైనటువంటి వాతావరణం ప్రపంచ దేశాలని కూడా చవి చూడబోతుంది. Head for the rail! Keep going! Keep coming! Stand overboard! He's in the water! Throw a ring now! On it! టోర్నమెంట్ కి ముందు పెయింట్ మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్
కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.